తెలంగాణలో ఏసీబీ పేరుతో బెదిరింపు ఫోన్ కాల్స్ పెరుగుతున్నాయి. ఏసీబీ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులకు ఫేక్ కాల్స్ చేస్తున్నారు ఆగంతకులు. ఉద్యోగులపై ఏసీబీ కేసులు పెట్టకుండా చూస్తామంటూ కాల్స్ చేస్తున్నారు. ఫోన్ కాల్స్ ను నమ్మిన పలువురు ఉద్యోగులు డబ్బులు చెల్లించారు. అయితే ఈ వ్యవహారాన్ని ఏసీబీ డీజీపీ సివి ఆనంద్ సీరియస్ గా తీసుకున్నారు. ఏసీబీ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ నమ్మొద్దని కోరారు. ఎవరైనా కాల్స్ చేసి బెదిరిస్తే వెంటనే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. హలో విప్లవ్ గారు, కొద్దిగా వేరే మీటింగ్స్ లో ఉన్నాను. నేను యాక్చువల్ మా పాపతో కూడా మాట్లాడాలి. ఆయన ఊరు వెళ్ళాడు, రేపు వస్తాడు. ఆయన రేపు వచ్చిన తర్వాత నేను ఒకసారి మాట్లాడి చేస్తాను. మన వీళ్ళకి కూడా అవునా, దాన్ని బట్టి నేను మాట ఇచ్చినామన్నట్టుగానే ఆగాల్సి వస్తుంది. అదే ఇప్పుడు ఈ మన వీళ్ళతో కూడా మాట్లాడాలి కదా, ఎవరు వాళ్ళతో వాళ్ళతో కూడా మాట్లాడి నేను రేపు మాట్లాడతానండి వాళ్ళతో కూడా. అదే 16 లక్షలు బాగా ఎక్కువ అవుతుంది సార్. అది మీ ఎస్టిమేషన్ చూసుకుంటే ఇది ఇంటికి మందం కూడా కాదు సార్. ఇది అట్లా అనుకుంటే ఎలా సార్? నేను అంటున్నా కదా, మీ దాంట్లో చూసుకుంటే ఇంటికి మందం కూడా కాదు. అట్లా కాదు కానీ నేను ఒకసారి మాట్లాడతా ఉండండి. నేను వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడతాను. మాట్లాడేసి మా పార్ట్నర్ కూడా వస్తారు రేపు వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడతాను. ఓకే ఓకే సరే ఓకే 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 రైట్ రైట్. ఏసీబీ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులకు ఫేక్ కాల్స్ చేసి డబ్బు డిమాండ్ చేస్తున్నారు కొందరు ఆగంతకులు. ఈ ఫేక్ కాల్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏసీబీ కలకలం సృష్టిస్తుంది. నకిలీ ఏసీబీ అధికారులు ముఖ్యంగా రెవెన్యూ అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించిన ఉద్యోగుల్ని ఈ రెండు శాఖలను కూడా టార్గెట్ చేశారు. ముఖ్యంగా అటు రెవెన్యూలో కావచ్చు పోలీస్ శాఖలో కూడా సహజంగానే ఎక్కువ అవినీతి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రెండు శాఖలకు సంబంధించిన అధికారులను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఏసీబీ అధికారులు అంటూ కూడా నకిలీ ఫోన్ కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఎవరైతే లంచం తీసుకునే అధికారులు ఉంటారో మీ మీద కేసు బుక్ కాకుండా ఉండాలి అంటే తమకు డబ్బులు చెల్లించాలంటూ కూడా ఈ ఏసీబీ నకిలీ అధికారులు ఫోన్ కాల్ చేస్తారు. దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఏదైతే ఏసీబీకి సంబంధించిన ఉన్నతాధికారి సివి ఆనంద్ ఒక ప్రెస్ నోట్ ను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. ఎవరైనా సరే ఫేక్ కాల్ చేస్తే కనుక సహించేది లేదు. ఒకవేళ ఫేక్ కాల్స్ వస్తే కనుక 1064 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి కంప్లైంట్ చేయాలంటూ కూడా సివి ఆనంద్ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. దీని మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 9 నెలలుగా వస్తుంది. ఇప్పటికే చాలా సీరియస్ గా ప్రజలకు పరిపాలన అందిస్తున్నామంటూ కూడా ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్న నేపథ్యంలో ఇటు ఏసీబీ నకిలీ ఏసీబీ అధికారుల పేరుతో ఇటు వివిధ శాఖలకు సంబంధించి ముఖ్యంగా రెవెన్యూ కావచ్చు అటు పోలీస్ శాఖ కావచ్చు ఈ రెండు శాఖల అధికారులని టార్గెట్ చేసిన పరిస్థితి. రీసెంట్గా మనం ఒక ఎపిసోడ్ కూడా చూసాం. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన జాయింట్ కలెక్టర్గా ఉన్న భూపాల్ రెడ్డిని కూడా ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. సో దీనిని వాళ్ళు ఏదైతే ఒక ఉదాహరణగా తీసుకుని ఇలాంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఆయా శాఖల్లో ఆయా డిపార్ట్మెంట్లో కొంత అవినీతికి పాల్పడిన అధికారుల వివరాలను సేకరించి స్వయంగా వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా తీసుకుని వాళ్లకు నకిలీ అధికారుల పేరుతో ఫోన్ కాల్స్ చేస్తున్నట్టు సమాచారం. దీన్ని అత్యంత సీరియస్గా సివి ఆనంద్ తీసుకున్నారు. ఎక్కడెక్కడ ఈ సంఘటనలు జరిగినాయి అంటే గత కొంతకాలం క్రితం జగిత్యాల జిల్లాకు సంబంధించి ఒక ఎంఆర్ఓ కూడా ఒక మహిళా ఎంఆర్ఓ కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. ఆమె స్వయంగా కంప్లైంట్ కూడా చేసిన పరిస్థితి. సిద్దిపేట జిల్లా కావచ్చు స్వయంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగినట్టు పోలీస్ శాఖ దృష్టికి ఇప్పటికే గుర్తించిన సమాచారం. ఇవన్నీ గుర్తించిన తర్వాత సివి ఆనంద్ దీని మీద చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. ఎవరు కూడా ఇలాంటి కాల్స్కి భయపడవద్దు. ఒకవేళ ఇలాంటి కాల్స్ వస్తే కనుక ఖచ్చితంగా కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కూడా చెప్తున్న పరిస్థితి. ఇక ప్రభుత్వం కూడా ఈ అంశం మీద సీరియస్గానే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి వాస్తవానికి ఏదైతే పోలీసు శాఖ అధికారులు కావచ్చు అదేవిధంగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న అధికారులు కావచ్చు ఇతర టీచర్స్ కావచ్చు అంటే వివిధ ప్రభుత్వ ఉద్యోగ శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ జరిగినాయి జిల్లాల వారీగా సమాచారం ఇప్పటికే తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా అంటే ఫోన్ కాల్స్ ఆధారంగా ఫోన్ నంబర్ల ఆధారంగా కూడా కొంతమందిని ఎవరైతే నకిలీ ఫోన్ కాల్ చేస్తున్న కేటుగాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేసినట్టు ఇప్పటికే కొన్ని కేసులు కూడా ఫైల్ అయినట్టు తెలుస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఈ ఏసీబీ ఫేక్ కాల్స్కి భయపడొద్దు. ఎవరు కూడా తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎవరు కూడా
డబ్బులు చెల్లించవద్దంటూ కూడా ఇప్పటికే సివి ఆనంద్ ఒక ఏదైతే ఆయన ఇప్పటికే కోరిన పరిస్థితి. సో ఇప్పటికే కొంతమంది మహిళా అధికారులు కావచ్చు, ఇతర ఉన్నతాధికారులు కావచ్చు, కొంతమంది ఏసీబీ అధికారులు అంటూ కూడా ఎవరైతే ఫోన్ కాల్స్ చేస్తున్నారో వాళ్ళు కొంతమంది స్వయంగా డబ్బులు కూడా చెల్లించినట్టు ఏదైతే ఏసీబీ దృష్టికి స్వయంగా వచ్చినట్టు తెలుస్తుంది. సో వీటన్నిటి మీద అయితే ప్రస్తుతం సివి ఆనంద్ చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫోన్ ఫేక్ కాల్స్ను నమ్మొద్దనేది ఆయన చెప్తున్నమాట. నరేష్, మనం చూసుకున్నట్లయితే అసలు ఈ నకిలీ ఫోన్ కాల్స్ చేసింది ఎవరు, ఎక్కడి నుండి చేస్తున్నారు అన్నది ఏమన్నా తెలిసిందా? కొన్ని జిల్లాల వారికి అటు కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే కొంతమందిని గుర్తించిన సమాచారం. ముఖ్యంగా ఎంఆర్ఓ స్థాయి అధికారులు, అదేవిధంగా ఆర్డీఓ కావచ్చు, ఇతర ఉన్నతాధికారులు, ముఖ్యంగా ఏదైతే రెవెన్యూ శాఖలో ఎక్కువ ఈ అంశం మీద రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులను ఎక్కువ టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక రెవెన్యూ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా కొంత ఈ కేటుగాళ్ళు ఎవరైతే ఉంటారో నకిలీ ఏసీబీ పేరుతో అటు పోలీస్ శాఖకు సంబంధించిన కొంతమంది పోలీస్ అధికారులను కూడా స్వయంగా బెదిరిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా ఈ అంశం మీద అయితే కొంత అటు సివి ఆనంద్ చాలా సీరియస్